అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలెవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. అంటే నిన్న మెటల్ ఫామ్ ఎవల్యూషన్ గురించి చదువుకుంటున్నాం. ముఖ్యంగా మెటల్ ఫామ్ ప్రాసెస్లో లైఫ్ అండ్ ఎనర్జీ డార్మెంట్గా ఉంటుంది, అంతర్లీనంగా ఉంటుంది అన్న విషయం చెప్తూ ఇట్ అసెట్స్ ఇన్ హారిజాంటల్ ఫామ్ అని కూడా చెప్పారు. తర్వాత లాస్ట్ ఫామ్ అంటే మెటల్ ఫామ్స్లో లాస్ట్ స్పీషీస్ని చేరుకుంటుంది. చేరుకుని అక్కడి నుంచి డిసోసియేట్ అవుతుంది అన్నట్టుగా రాస్తుంది. లాస్ట్ పారాగ్రాఫ్ మళ్ళీ ఒకసారి చదువుతానండి, జస్ట్ రిమైండ్ చేయడానికి. In the state of conscious soul, when there is no form with which to be associated, the consciousness of the soul is centered only in the impressions of the most last species of metal form, which has now been dropped. ఆఖరి మెటల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఉంది. నెక్స్ట్ ఫామ్ ఇంకా రాలేదు, ఆ స్టేట్లో ఉన్నాము. ముందుకు వెళ్దామండి. జై బాబా అండి. అమ్మా జై బాబా అండి. Thus, the conscious soul in the state of having no form for identification is conscious only of the impressions of the most last species of metal form. ఇందాక ఆ పారాగ్రాఫ్కి కంటిన్యూ చేస్తూ ఆ లోహ రూపంలో ఉన్నటువంటి చిట్ట చివరి జాతి సంస్కారాలను అనుభవించి అది అక్కడ ఆ రూపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ ఆ ఎరుకగల ఆత్మ తాదాత్మ్యం చెందటానికి ఏ రూపం లేనటువంటి స్థితిలో కేవలం ఆ లోహ రూపంలో ఉన్నటువంటి ఆ చిట్ట చివరి జాతి సంస్కారాల ఎరుకను మాత్రమే కలిగి ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఈ రూపం అంటే ఎప్పుడైతే ఈ లోహ రూపాన్ని చిట్ట చివరి జాతి రూపాన్ని విడిచిపెట్టిన తర్వాత తనకి ఏ రూపము లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తను ఏ ఎరుకను కలిగి ఉంది అని అంటే ఆ చిట్ట చివరి జాతి రూపంలో ఉన్నటువంటి సంస్కారాల్లోనే ఆ ఆత్మ అనేది ఉంటుంది. ఆ సంస్కారాలను మాత్రమే కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. నా నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా కంటిన్యూ చేద్దామండి. The conscious soul must exhaust these impressions of the most last species of the metal form by the conscious of the soul experiencing these impressions through some appropriate medium. ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఆ చిట్ట చివరి జాతి సంస్కారాలను మాత్రమే ఎక్కడ కలిగి ఉంటుందో ఉన్నటువంటి వాటి మీదే కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి ఆ సంస్కారాలను ఖర్చు చేయటానికి ఒక మాధ్యమం అనేది అవసరం. కాబట్టి ఒక మాధ్యమం ద్వారా ఈ సంస్కారాలను ఆత్మ యొక్క చైతన్యం అనుభవించటం కోసం అది లోహ రూపంలోని చిట్ట చివరి జాతికి చెందినటువంటి ఈ సంస్కారాలను ఎరుకగల ఆత్మ తప్పనిసరిగా వాటిని ఖర్చు చేయాలి. అలా ఖర్చు చేయటం కోసం తనకు ఒక మాధ్యమం కావాలి. అండ్ ద అప్రాప్రియేట్ మీడియం టు స్పెండ్ ఆర్ ఎగ్జాస్ట్ దీస్ ఇంప్రెషన్స్ ఆఫ్ ద మోస్ట్ లాస్ట్ స్పీసీస్ ఆఫ్ మెటల్ ఫామ్ ఈజ్ ద మోస్ట్ ఫస్ట్ స్పీసీస్ ఆఫ్ వెజిటేబుల్ ఫామ్. ఆ లోహ రూపంలో ఉన్నటువంటి చిట్ట చివరి ఆ జాతి సంస్కారాలను ఖర్చు చేయటానికి కావలసినటువంటి తగిన మాధ్యమం ఏమిటి అంటే ఇక్కడ వృక్ష రూపంలో ఉన్నటువంటి మొట్టమొదటి జాతి రూపాన్ని పొందుతుంది అని చెప్తున్నారు.
This species of vegetable form is nothing but the consolidated mold of the impressions of the most last species of the metal form. ఈ వృక్ష రూపంలో ఉన్నటువంటి ఈ జాతిలో లోహ రూపంలో ఉన్నటువంటి చిట్ట చివరి జాతి ఆ సంస్కారాలను ఖర్చు చేయడానికి కావలసినటువంటి ఆ ఘనీభవించినటువంటి మూషయే ఈ వృక్ష రూపం యొక్క మొట్టమొదటి జాతి రూపము అని చెప్తున్నారు. జై బాబా అండి. ఈ 2 పారాగ్రాఫ్స్ డిస్కస్ చేసి నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళాలి. అది కూడా కంటిన్యూ చేయమంటారా? లేదు, డిస్కస్ చేద్దాం. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, నాగేశ్వర జై బాబా అండి. జై బాబా అండి. వినపడుతోంది కదా సార్? వినపడుతుంది సార్. ఇందులో అసలు మన క్లారిఫికేషనే అవసరం లేదండి. సేమ్ స్టోరీ ప్రతి ఫామ్లోనూ అదే స్టోరీ రిపీట్ చేసుకుంటూ వస్తున్నారు, సో దట్ మన అండర్స్టాండింగ్ సిమెంట్ అవుతుంది అని. బాబా ఏం చెప్తున్నారంటే, ఆఖరి లోహ రూపంలో పోగేసుకున్న సంస్కారముల మీద చైతన్యము లగ్నమై ఉంది. దేహమైతే రాలిపోయింది, కానీ ఆ ఆఖరి లోహ రూపంలో పోగేసుకున్న సంస్కారముల మీద ఆత్మ యొక్క చైతన్యము లగ్నమై ఉంది కదా. అది ఆ ముందు పేరాలో చెప్పుకున్నాం. అంచేత ఈ సంస్కారాలు అవి పొడుస్తూ ఉంటాయి. దీన్ని మమ్మల్ని ఖర్చు చేసి అనుభవాలు పొందు. ఖర్చు చేయడం అన్నా ఖాళీ చేయడం అన్నా అని ఒకటేనండి. అంటే అనుభవం పొందడాన్ని ఖర్చు చేయడము అంటాం మనం. అది ఎగ్జాస్ట్, అది ఖర్చు, అది అనుభవాలు పొందమని చెప్పి ఈ చైతన్యాన్ని పొడుస్తూ ఉంటాయి ఇవి. అయితే తగినటువంటి ఒక దేహాన్ని దాల్చడం ద్వారానే ఆ సంస్కారాలని ఖర్చు చేయగలరు. అది అంచేత ఆ మాధ్యమము అవసరం అవుతుంది. అయితే బాబా ఏమంటున్నారంటే, ఈ మాధ్యమము ఈ ఆఖరి లోహరూపములో పోగుపడిన సంస్కారములను ఖర్చు చేసి అనుభవాలను పొందడానికి తగినటువంటి రూపము మొట్టమొదటి వృక్ష రూపమే అవుతుంది. అది ఆర్డర్ అన్నమాట, సీక్వెన్స్. అది 2వ తరగతిలో ఆఖరి పాఠం అయిపోగానే 3వ తరగతిలో మొదటి పాఠం మొదలవుతుంది కదా, అలాగనమాట అది. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఈ మొట్టమొదటి వృక్ష రూపము? ఇది చిట్ట చివరి లోహ రూపములో పోగేసుకున్న సంస్కారముల యొక్క మోసయే. వాటిని కరిగించి ఒక అచ్చు కింద పోసేస్తే ఆ మోసయే ఈ వృక్ష రూపము. అంటే ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే, ఒక కనెక్టివిటీ వెళ్ళి చేసుకుంటూ వస్తున్నారు. ఒక జంతురాజ్యం, ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు రూపం ఎలా మారుతుంది? మొదటి రాజ్యములోని చిట్ట చివరి రూపము నుండే నెక్స్ట్ రాజ్యములోని మొట్టమొదటి రూపము వస్తుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ. అయితే బాబా దీన్ని ఇంకా మరొక చోట వివరంగా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి లోహ రూపం ఉందనుకుందాం. ఇనుము, రాగి, ఇత్తడి, కంచు, ఇలాగ చివరికి బంగారం ఉందనుకుందాం. ఇక్కడి వరకు 0.01 అంటే ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి చైతన్యం పెరుగుతూ వస్తుంది అనుకుందాం. అయితే చిట్ట చివరి రూపము బంగారం అనుకుందాం. బాబా ఏం చెప్పలేదండి, ఉదాహరణగా ఆ బంగారం నుంచి మొట్టమొదటి వృక్ష రూపము అమీబా అనుకుందాం, ఏదో క్లామిడోమోనాస్ అంటే యూనిసెల్యులర్ ఏవో అది అనుకుందాం. అక్కడికి జంప్ చాలా పెద్దది ఉంటుంది అన్నారు బాబా. ఒక గెంతుతుంది అనమాట చైతన్యంలో. సో 0.01 పెరుగుతూ వచ్చింది కదా ఒకే జాతిలోని ఒక్కొక్క రూపానికి. కానీ ఈ జాతి మారేటప్పటికి అది 1 జంప్ ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఒక మెట్టు ఎక్కేస్తుంది అక్కడ. అది అందుకని రూపం మారడము అన్నాం. ఆ మెట్టు ఎక్కుతుంది అన్నమాట ఇక్కడ. అది ఇక్కడ ప్రతి రాజ్యములోనూ
ఇదే జరుగుతుంది. అది అంటే అది రాలిపోయిన రూపములో పోగేసుకున్న సంస్కారముల నుండి వాటిల్ని ఖర్చు చేయడం కోసము ఒక కొత్త రూపం అవసరమవుతుంది. ఆ రూపము ఆ సంస్కారముల మోసయే అని చెప్తున్నారు. జయ భగవాన్. జై హోసన్. కంటిన్యూ చేయండి అమ్మా. Jai Baba. When the conscious of the soul associates now with the most first species of vegetable form, the soul, the conscious, tends to identify itself with that form and actually finds itself as the species of vegetable form, quite oblivious of the reality that it is infinite, eternal, without form, eternally in the oversoul, Paramatma. ఈ ఏదైతే ఈ ఆత్మ యొక్క చైతన్యం ఎప్పుడైతే ఆ మొట్టమొదటి వృక్షరూప జాతితో సహచర్యం చేస్తుందో, ఆ సహచర్యం చేసినప్పుడు ఆ ఆత్మ దానితోనే తాదాత్మ్యం చెందటానికి మొగ్గు చూపి నిజానికి తాను ఆ వృక్షరూప జాతినే అని అనుకుంటుంది. కానీ నిజానికి అది ఏమిటి అని అంటే అనంతం, శాశ్వతం, అవిభాజ్యమైనటువంటి ఆ ఆత్మ ఎప్పుడూ కూడా ఏ రూపం లేనటువంటి ఆ ఆత్మ ఎప్పుడూ పరమాత్మలోనే ఉంది అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతుంది. అంటే ఇప్పుడు ఈ మొట్టమొదటి వృక్ష రూపాన్ని పొందినటువంటి ఆత్మ తాను అదే ఆ వృక్ష రూపాన్ని అనేటువంటి తాదాత్మ్యతతో ఉండిపోతుంది. కానీ నిజానికి అది ఏ రూపము లేకుండా అనంతం, శాశ్వతం అయినటువంటి ఆ ఆత్మ ఎందులో ఉంది అంటే పరమాత్మలోనే ఉంది అన్న విషయాన్ని మర్చిపోతుంది అన్నది ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నాను. జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ? సార్ నాగేష్ గారు. జై బాబా సార్. ఇక్కడ పదాలు వాడుక కొంచెం మనం జాగ్రత్తగా గమనించాలండి. బాబా ఏం చెప్తున్నారంటే, వెన్ ఎ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ అసోసియేట్స్ నౌ విత్ ద మోస్ట్ ఫస్ట్ స్పీసీస్ ఆఫ్ వెజిటబుల్ ఫార్మ్, ద సోల్ డస్ కాన్షియస్. అక్కడ చూడండి, ఆత్మ ఎరుకను పొందింది అంటున్నారు. కానీ ఆ ఎరుక ఎటువంటి ఎరుక? చాలా 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 అల్పమైనటువంటి ఎరుక. అది కదా, ఎంతో కొంత పొందింది కదా. టెన్స్ టు ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ విత్ దట్ ఫార్మ్ అండ్ యాక్చువల్లీ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ దట్ స్పీసీస్ ఆఫ్ వెజిటబుల్ ఫార్మ్. అది అంటే ఆ వృక్ష రూపంతో అది జత కలవగానే నేను ఈ రూపాన్ని అని వెంటనే అది దాంతో మమేకం అయిపోతుంది, తాదాత్మ్యం చెందిపోతుంది. కానీ యథార్థానికి మళ్ళీ వెనక నుంచి చెప్పుకొస్తున్నారు. ఒక చక్రవర్తి ఉన్నాడు, మల్టీ మిలియనియర్. అతను ఒక డ్రామాలో ఒక బిచ్చగాడి వేషం వేస్తున్నాడు. ఆ బిచ్చగాడిగా ఎవడో 10 పైసలు వేశాడు. ఆహా, నాకు ఈవేళ 10 పైసలు వచ్చేసిందని సంబరపడిపోయినట్టుగా అది సాక్షాత్తు భగవంతుడు అయినటువంటి ఆ ఆత్మ, పరమాత్మయే అయినటువంటి ఆత్మ శాశ్వతంగా అది పరమాత్మతో ఒకటై ఉంటూ ఏ రూపము లేకుండా అనంతముగా ఉన్నటువంటి ఆ ఆత్మ నేను వృక్షం అయిపోయాను అని సంబరపడిపోతుందట. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. నిజానికి దాని పరిస్థితి అది కాదు కదా. జై బాబా. జై బాబా. ఏమన్నా ఓవరాల్గా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? 3 పేరాల మీద అది కాన్షియస్ సోల్ అన్నది గుర్తుపెట్టుకోవాలి సార్. ఫుల్లీ కాన్షియస్ సోల్ వేరు, కాన్షియస్ సోల్ వేరు. అంటే ఎంతో కొంత చైతన్యమును కూడబెట్టుకున్న జీవాత్మ కాన్షియస్ అంటే. ఫుల్లీ కాన్షియస్ అంటే అది వేరు, మళ్ళీ 100% వచ్చినప్పుడు. అది గుర్తుపెట్టుకోవాలి. జై బాబా. ఓకే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? 3 పేరాల మీద.
ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. అయితే జయబాబు అండి కవరి జయబాబు అండి వినిపిస్తుంది కదా సార్? ఉందండి, స్పష్టంగానే ఉంది జయబాబు. In this state of the most first species of the vegetable form, the consciousness of the soul experiences the gross world in accordance with and in proportion to the impressions it experienced and experiences of the stone forms, metal forms, and vegetable form, respectively. పై పారాగ్రాఫ్ కంటిన్యూషన్ ఏనండి. ఆత్మ తన ప్రయాణంలో మొట్టమొదటి వృక్ష జాతి రూపాన్ని తీసుకుంది అని పై పారాలో చెప్పారు. అయితే ఈ వృక్ష రూపంలో మొట్టమొదటి జాతికి చెందిన ఈ స్థితిలో ఆత్మ యొక్క చైతన్యం దాటుకుని వచ్చినటువంటి రాతి రూపాల్లోనూ లోహ రూపాల్లోనూ ఈ మొట్టమొదటి వృక్ష రూపంలోనూ పొందేటువంటి అనుభవాలకు, అవి అనుభవించిన సంస్కారాలకు అనుగుణంగా అదే రేషియోలో స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తుంది అంటున్నారు. అంటే మన చైతన్య వికాసం జరగడానికి శరీరంలో పరిణామం జరుగుతున్నప్పుడు ఈ స్థూల ప్రపంచం, ఏ ప్రపంచం యొక్క ఎరుక ఉంటే ఆ ప్రపంచం యొక్క ఎరుక కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక చీమకున్న కాన్షియస్నెస్కి, ఇంకో జంతువుకున్న కాన్షియస్నెస్కి, మనిషికున్న కాన్షియస్నెస్కి చాలా తేడా ఉంది. ఎలాగుంది? క్రమంగా పెరుగుతూ వచ్చింది. అది ఇక్కడ చెప్తున్నారు. దీనికి ఉన్నటువంటి ఆ సూక్ష్మ ప్రపంచ అనుభవం ఏ స్థాయిలో ఉంటుంది అంటే బాబా చెప్తున్నారు ఇక్కడ, దాటుకుని వచ్చిన రాతి రూపాల్లో, లోహ రూపాల్లో ఉన్నటువంటి అనుభవం ఇప్పుడు కొత్తగా వచ్చిన వృక్ష రూపంలో మొదటి ఆ ఫామ్లో వస్తున్నటువంటి అనుభవం దాని నిష్పత్తిలో ఈ స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఉంటుంది దానికి అని చెప్తున్నారు. While the experience in the gross world, this consciousness of the soul, identified with the vegetable form, realizes now that it is vegetable and has half inanimate and half animate attributes. అయితే ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు వృక్ష రూపంతో తాదాత్మ్యం చెందిన ఆత్మ యొక్క చైతన్యం తాను వృక్షాన్ని అనుకుంటుంది. అంతే కదండి, ఫామ్ మారిపోయినప్పుడు అది తాదాత్మ్యం అయ్యేది కూడా నేను ఈ రూపాన్ని, ఇప్పుడు వృక్ష రూపం వచ్చేసింది కాబట్టి నేను వృక్షాన్ని అనుకుంటుంది. ఆ మెటల్ ఫామ్ వదిలేసింది, అక్కడ సంస్కారాలు లాస్ట్ ఆ స్పీసీ ఆఫ్ ది మెటల్ ఫామ్ ఇప్పుడు ఫస్ట్ వెజిటబుల్ ఫామ్లోకి వచ్చేసింది. ఇక వచ్చిన తర్వాత ఇది దీంతోటే తాదాత్మ్యం అయిపోయి నేను వృక్ష రూపాన్ని అనుకుంటుంది. అప్పుడు దానికి ఎలాంటి లక్షణం ఉందట? సగం నిర్జీవం, సగం సజీవ లక్షణాలు కలవని అనుభవంతో తెలుసుకుంటుంది. అంటే ఇది ఒక విధంగా ఒక చోట నుండి ఒక చోటకి కదలలేదు, చలనం లేదు, కానీ దానికి పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి, ఆకులు వస్తాయి, చిగుళ్ళు వస్తాయి, నరికేస్తే కొమ్మలు కూడా మళ్ళా వస్తాయి. కాబట్టి అవి సజీవ లక్షణాలు. ఈ రెండు కలిసి ఈ వృక్ష రూపంలో ఉంటుంది అని చెప్తున్నారు. The conscious soul now asserts in the grass world through this vegetable form an upright, erect stand. అయితే అది ఎలాగ మనకు కనపడుతుంది, ప్రకటితం అవుతుంది అంటే ఇక్కడ చెప్తున్నారు. ఈ ఎరుక గల ఆత్మ ఇప్పుడు ఈ స్థూల ప్రపంచంలో ఈ వృక్ష రూపం ద్వారా తల పైకెత్తి నిటారుగా నిలబడి ఉంటుంది. అలా మనకి దాని రూపం కనపడుతుంది, ప్రకటితం అవుతుంది అని చెప్తున్నారు. Although this form cannot stand independently by itself, it uses the support of other media to assert an upright stand. మనకు తెలుసు కదా, అది దానంతట అది నిటారుగా నిలబడలేదు, కానీ ఒక నేల మట్టి సపోర్ట్ తోటో రాయిల మధ్యలో సపోర్ట్ తీసుకుని నిటారుగా నిలబడుతుంది అంటున్నారు. This form is still not capable, however, of giving the experience of voluntary movement to the consciousness of the soul. అయితే ఆత్మ యొక్క చైతన్యానికి స్వచ్ఛందంగా, అంటే దాని అంతటా కదిలే అనుభవాన్ని అందించడానికి ఈ రూపానికి ఇంకా ఆ కెపాసిటీ లేదు, దానికి ఆ సామర్థ్యం లేదు, కదలలేదు. ఒక చోటే నిటారుగా ఏదో ఒక ఆధారాన్ని తీసుకుని మట్టిని కానీ, రాతిని కానీ, గోడను కానీ, దేనో ఒక దాన్ని సపోర్ట్ తీసుకుని అది నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
After the impressions of the last most species of the metal form are exhausted by the consciousness of the soul through the most first species of vegetable form, this most first species of vegetable form is dropped. బాబా పైన చెప్పినట్టుగానే ఈ లాస్ట్ స్పీసీ ఆఫ్ ఈ వెజిటబుల్ ఫామ్ కూడా ఈ రూపంలో కూడా ఆత్మ యొక్క చైతన్యం వృక్ష రూపంలోని మొట్టమొదటి జాతి ద్వారా లోహ రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాన్ని ఖాళీ చేసిన అనంతరం చెప్పుకున్నాం కదండి. చిట్ట చివరి లోహ రూపంలోని సంస్కారాలు మోసే ఈ మొట్టమొదటి వృక్ష రూపంలోని ఆ ఆ జీవితం, ఆ లైఫ్. కాబట్టి అవి ఖర్చు అయిపోయిన వెంటనే ఏమవుతుంది? వృక్ష రూపంలోని ఈ మొట్టమొదటి జాతి విడిచిపెట్టబడుతుంది. అయిపోయినాయి సంస్కారాలు. ఇదేనివి? లాస్ట్ లోహ రూపం యొక్క సంస్కారాలు అయిపోయిన తర్వాత అది బాడీని ఆ దేహాన్ని వదిలేస్తుంది. అంటే ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ డిసోసియేట్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ మోస్ట్ ఫస్ట్ స్పీసీస్ ఆఫ్ వెజిటబుల్ ఫామ్. ఆత్మ యొక్క చైతన్యం వృక్ష రూపంలోని మొట్టమొదటి జాతి నుండి కంప్లీట్ గా వేరుపడుతుంది. మళ్ళా ఈ సంస్కారాలన్నీ కూడా తర్వాత తీసుకునేటువంటి రెండవ వృక్ష జాతి రూపంలో అది ఖర్చు చేయడానికి గాను అనుకూలమైనటువంటి బాడీని పొందుతుంది. కంటిన్యూ చేద్దామా సార్ ఈ పేరా కూడా? ఒకసారి ఆగుదామమ్మా ఇక్కడ. ఓకే ఓకే. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? Jai Baba sir. Hello. Jai Baba sir. Sir, the first para, in accordance with and in proportion to the impressions, it experience and experiences. The two words are there: experience and experiences of the stone form. Here, I think we should analyze it a little bit. Proportions the impressions it experienced and experiences of the stone forms. Experience and experiences. That means there are two types of experiences, isn't it? One is experienced, one is experiences. In my opinion, what I feel, it may be two types of samskaras. One is bought from the previous birth, and other is new samskaras. That way we can consider. Otherwise, one is spending of samskaras, one is natural qualities of it is experienced as a natural qualities as per the divine law. Sir, your voice is not clear. Some disturbance is coming. Not clear, huh? Now it is fine, sir. Yes. Okay, I think I have to adjust mine. Is it clear, sir, now? Okay, go ahead, sir. So that is experienced and experiences means what I feel. There are two types we can analyze. One is the spending of old samskaras. Second one is collection of new samskara. That is one type. Second is experience of samskaras as per that previous birth. Second is natural samskara. It will experience. Now, for example, now I am experiencing naturally what I am man, I am Bhagavati, I am weight, I am so like that. Self-experience. Second is the experience of the samskara to be spent. That way we can analyze. There are two types of. So you have to confirm which is correct here. So my understanding is based on your explanation, sir. These are the experiences of stone forms, metal forms, and vegetable form, respectively. Those were experienced earlier, plus the current life experiences. That is the first experienced term. That's what you're saying, right? The two words pertaining to all metal, stone, metal, everything. These two words, experienced and experiences of stone form. For example. Others also please respond, and this one little tricky is there here. Experience and experiences of stone form. Let us analyze that one.
జై బాబా, ఇక్కడ నేను ఏమైనా యాడ్ చేయొచ్చా అండి? జై బాబా, చెప్పండి. ఇక్కడ నాకు అనిపిస్తుంది, బాబా చెప్తుంది, ఈ గ్రాస్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేయడంలో ప్రపోర్షనట్గా ఎక్స్పీరియన్స్ చేస్తుందని ఇందాక గౌరీ గారు చెప్పారు కదా. అది ఎట్లాగంటే ఇంతకు ముందు పోగేసుకున్న ఇది అనుభవిస్తున్న ఇంప్రెషన్స్ని ప్రపోర్షనేట్గా అట్ ద సేమ్ టైం ఇంతకు ముందుగా స్టోన్ ఫార్మ్స్, మెటల్ ఫార్మ్స్, వెజిటబుల్ ఫార్మ్స్లో కూడా పోగేసుకున్న సంస్కారాలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఎక్స్పీరియన్స్ చేసింది కదా. అంటే ఆ కన్ను మనకి ఆ డయాగ్రామ్లో ఎలా చూపించారు, అది చిన్న చిన్నగా ఒక్కొక్క ఫామ్ మారుతూ ఉండగా ఎట్లా అయితే వికసిస్తూ వచ్చిందో చైతన్యం, దానికి ప్రపోర్షనెట్గానే అది జరుగుతుంది అని చెప్తున్నట్లుగా అనిపించింది. ఇన్ ప్రపోర్షన్ టు ద ఇంప్రెషన్స్ ఇట్ ఎక్స్పీరియన్స్డ్, ఈ ఫామ్లో ఎక్స్పీరియన్స్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టోన్ ఫార్మ్స్, మెటల్ ఫార్మ్స్ అండ్ ద వెజిటబుల్ ఫార్మ్స్, అంటే ప్రజెంట్ వెజిటబుల్ ఫామ్తో సహా. మరి అన్ని న్యాచురల్ సంస్కారాలు పోగేసుకుంటూ వస్తుంది కదండి. సో కరెంట్ ఫామ్ అట్ ద సేమ్ టైం పాత ఫార్మ్స్ది కూడా చెప్తున్నట్లుగా అనిపించింది. జై బాబా. జై బాబా. మీరు అంటుంది ఏంటంటే ఇంప్రెషన్స్ ఇట్స్ ఎక్స్పీరియన్స్డ్ అన్నదేమో కరెంట్ ఫామ్కి, అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద స్టోన్ ఫామ్, మెటల్ ఫామ్, వెజిటబుల్ అన్నది పాస్ట్ ఫార్మ్స్, అంతేనండి? నాకు అలాగే అనిపించింది. జై బాబా. కాదండి, ఇక్కడ రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు చూడండి. రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు అంటే ఇక్కడ మీనింగ్ 3 ఉన్నాయి. ఇక్కడ స్టోన్ ఫార్మ్స్, మెటల్ ఫార్మ్స్ అండ్ వెజిటబుల్ ఫార్మ్ కదా. ముందునేమో ఇట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ స్టోన్ ఫార్మ్స్, మెటల్ ఫార్మ్స్ అండ్ వెజిటబుల్ ఫార్మ్ అంటే దిస్ ఎక్స్పీరియన్స్డ్ అన్నది స్టోన్ ఫార్మ్స్కి, మెటల్ ఫార్మ్స్కి రిలేటెడ్ థింగ్. ఎక్స్పీరియన్సెస్ అన్నది వెజిటబుల్ ఫార్మ్కి సంబంధించింది. ఈ రెస్పెక్టివ్లీ ఇచ్చాడు కాబట్టి నేను అనుకుంటున్నాను అది. రెస్పెక్టివ్లీ అంటే మీకు స్టోన్ ఫామ్లో దాని ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది, మెటల్ ఫామ్లో దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, వెజిటబుల్ ఫామ్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వర్డ్ రెస్పెక్టివ్లీ వాడారేమో అనిపిస్తుంది. అంటే మనం చెప్పుకున్నాం కానీ స్టోన్ ఫామ్లో చాలా తక్కువ ఉంటుంది, మెటల్ ఫామ్లో కొంచెం ఉంటుంది అని. అండ్ వాట్ ఎవర్ అదే ఇది స్టోన్ ఫామ్, మెటల్ ఫామ్ అక్కడ నుంచి ఫ్లో అవుతున్నటువంటి కొన్ని నేచురల్ సంస్కారాలు ఉంటాయి కదా. అలానే దాంట్లో ప్రోగ్ చేసుకున్నటువంటివి కొన్ని ఉన్నాయి. అంటే అవన్నీ ఎక్యుములేట్ అవుతూనే ఉన్నాయి కదండి. కాబట్టి రాజుగారు నా ఒపీనియన్ కూడా చెప్తానే, ముందుకు వెళ్దాం. హలో, చెప్పండి సార్. అక్కడ ఇట్ ఎక్స్పీరియన్స్ అన్నది పక్కన పెడదాం సార్. ఇన్ ప్రపోర్షన్ టు ది ఇంప్రెషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది స్టోన్ ఫామ్, మెటల్ ఫామ్, వెజిటబుల్ ఫామ్ రెస్పెక్టివ్లీ. ఓకే, ఇంప్రెషన్స్ని అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్ ఎక్స్పీరియన్స్ అన్నారు. అంటే ఇన్ అకార్డెన్స్ విత్ అండ్ ఇన్ ప్రపోర్షన్ టు ది ఇంప్రెషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద స్టోన్ ఫార్మ్స్, మెటల్ ఫార్మ్స్ అండ్ వెజిటబుల్ ఫామ్ రెస్పెక్టివ్లీ. అంటే స్టోన్ ఫార్మ్లో ఉన్నప్పుడు అది ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అది పోగేసుకున్న సంస్కారాలకు, దాని నుంచి పొందిన అనుభవాలకు అనుగుణంగా ఉంటుంది. మెటల్ ఫామ్లో కూడా అలాగే ఉంటుంది, వెజిటబుల్ ఫామ్లో కూడా అలాగే ఉంటుంది. అంచేత 3 ఫార్మ్స్ గురించి చెప్పినప్పుడు రెస్పెక్టివ్లీ అంటే స్టోన్ ఫామ్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, మెటల్ ఫామ్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, వెజిటబుల్ ఫామ్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. అంచేత అది పోగేసుకున్న ఇంప్రెషన్స్కి, దాని నుంచి పొందిన అనుభవాలకి తదనుగుణంగా ఉంటుంది అని అక్కడ సింపుల్గా చెప్పారేమో నాకు అనిపిస్తుంది సార్. ఇట్ ఈస్ మై ఒపీనియన్. అదేలేండి. అంటే ఇప్పుడు రఘుపతి గారు చెప్పింది ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకున్నారు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఇంప్రెషన్స్ ఇట్ ఎక్స్పీరియన్స్ అనేది సంబంధించిందండి. అదే నాకు అనిపించింది ఇది ఒక సెంటెన్స్ అండి, ఇది వెజిటబుల్ కి అది సంబంధం లేదు, అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇలా తీసుకోవాలన్నది. కనుక ఈ రెండింటిని ఫ్రేజ్ కింద చూడకూడదు, ఎక్స్పీరియన్సెస్. రఘుపతిజీ, దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్ సార్. Because the two word way Baba used, that experiences and experienced. One is past, one is present. Experiences is present and experience is past. Yes sir, this past tense is related to this sentence.
experiences is related to this second sentence. Because first it gathers impressions, then it gets experiences from that impressions. So these two are vital, impressions and experiences. So based on these two things in stone form, it gets a conscious experience of the grass world. In the metal form also, from the impressions, it gets experiences. From that experience, it gets the consciousness of the grass world. That's like that, because in stone form, consciousness of the grass world is different. In metal form, consciousness of the grass world is different. In vegetable form, consciousness of the grass world is different. That is why he says respectively. That is what I understand, sir. ఇందాక జయబాబు అండి గోపాలకృష్ణ గారు చెప్పిన పాయింట్ కి ఇక్కడ ఫస్ట్ లైన్ లో మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ వెజిటబుల్ ఫామ్ అన్నారు కదా, అప్పుడు వెజిటబుల్ ఫామ్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఇంకా లేవు కదండి. It is not yet got the experience of the vegetable. It is the first form, is it not, Kalyan? Yes, sir. Yes, sir. It has not yet got the experience of the vegetable form. Correct, sir. That's my question too. We are talking about. See, I think to the point that you raised, sir, I think it is clear. It is Baba is talking about impressions and experiences. Qualifying it is impressions, it experienced. So there's no confusion in the usage of experienced and experiences. But different aspect is here we are talking about experiences of vegetable form in the context of most first species of vegetable form. How do we place that in the context is the అంటే మీరు అనేది అంటే ఇంకా మోస్ట్ ఫస్ట్ లోనే ఉన్నాం కదా, ఈ వెజిటబుల్ ఫామ్ ఎలా వచ్చింది ఆఖరి నేను అంతేనా? అంతేనండి. అంటే ఆ వెజిటబుల్ ఫామ్ మొదటి మోస్ట్ ఫస్ట్ లో జర్నీలోనే కొంత ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది కదా. ఇప్పుడు నా లైఫ్ ఉంది రమణయ్య రాజుగా, నాకు ఒక ఇన్నేళ్ల ఇది ఎక్స్పీరియన్స్ అయ్యింది, ఇంప్రెషన్స్ అవి అనుకుంటున్నాను నేను. రాజుగారు మనం కాంప్లికేట్ చేసేసుకుంటున్నాము అనిపిస్తుంది సార్. సింపుల్గానే ఉంది. అంటే ఒకటి లాజిక్ అనమాట. ఇంప్రెషన్స్ గ్యాదర్ చేసుకోవడము, దాని నుంచి ఎక్స్పీరియన్సెస్ పొందడము. దీనివల్ల ఈ స్థూల ప్రపంచం యొక్క చైతన్యము పెరుగుతూ ఉంటుంది. సో స్టోన్ ఫార్మ్లో ఒక లెవెల్ ఆఫ్ చైతన్యం వచ్చింది, మెటల్ ఫామ్లో ఇంకొంచెం ఇంప్రూవ్డ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చింది, వెజిటబుల్ ఫామ్లో ఇంకొంచెం లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్డ్ కాన్షియస్నెస్ వచ్చింది. అదే చెప్తున్నారు ఇక్కడ నా ఉద్దేశంలో. మీరు చెప్పిందని చాలా సింపుల్. అంటే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ చూడకుండా ఓవరాల్ గా ఈ ఫార్మ్స్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్, ఇంప్రెషన్స్ ఖర్చు పెట్టడం ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అంతే. రాజుగారు కళ్యాణ్ చెప్పింది నాకు క్లియర్ గా అన్నట్టు అనిపించింది. ఈ ఎక్స్ప్రెషన్స్ ఇట్ ఎక్స్పీరియన్స్, ఇంప్రెషన్స్ ఇట్ ఎక్స్పీరియన్స్డ్ అనేది సంస్కారాల గురించి చెప్పారు. నెక్స్ట్ ఇది అనుభవాల గురించి చెప్పారు. అది బాగుంది తను చెప్పింది, అలాగే సూట్ అయినట్టు అక్కడ అనిపిస్తుంది. అదే అమ్మా, కానీ ఆయన డౌట్ ఏంటంటే వెజిటబుల్ ఫామ్ అన్నది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా మోస్ట్ ఫస్ట్, ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా మళ్ళీ వెజిటబుల్ ఫామ్ అన్న ఇంకా అని పెట్టారు. మరి వెజిటబుల్ ఫామ్ లోకి స్టార్ట్ అయ్యాక కూడా వస్తుంది కదండి. రాజుగారు ఇప్పుడు 3 రూపాల్లోనూ గ్రాస్ వరల్డ్ తాలూకా ఎక్స్పీరియన్స్ ని కంపేర్ చేసుకుంటూ వస్తున్నారు బాబా. గ్రాస్ వరల్డ్ తాలూకా కాన్షియస్నెస్ ఏ లెవెల్లో ఉంటుంది? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంప్రెషన్స్ ఇట్ గ్యాదర్డ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ గాట్ ఇన్ ది రెస్పెక్టివ్ ఫార్మ్స్. అంతే, ప్రత్యేకంగా అంత అటెన్షన్ కళ్యాణ్ అర్థమైందండి. అంటే ఆ 3 ఫారాల్లో దానికి కరెస్పాండింగ్ గా ఉంటుంది, కానీ అది ఎక్స్పీరియన్సెస్ కి కరెస్పాండింగ్ గా. సో దిస్ రూల్ అప్లైస్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ జర్నీ. ముందు అన్ని వెజిటబుల్ ఫార్మ్స్ కనుక ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలని అయ్యి ఉండొచ్చు అండి కళ్యాణ్. అంతే సార్, అంతేనండి. అంటే ఇక్కడ రాజు గారు తమ్ముళ్ళ చెప్తున్నారు, ఇలాగ ఉంటది ప్రపోర్షనట్ గా అని చెప్తున్నట్టుగా ఉంది. అంతే, చెప్పండి కళ్యాణ్, మీరే చెప్తారు. అదే అండి, ఇక్కడ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ ఎక్స్పీరియన్సెస్ ద గ్రాస్ వరల్డ్. అంటే ఈ గ్రాస్ ప్రపంచాన్ని ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేస్తుందో దాని గురించి చెప్తున్నారు కదా.
సో వెజిటబుల్ ఫామ్ స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్ ఫస్ట్ వెజిటబుల్ ఫామ్ గురించి మాట్లాడుతున్నాము. సో లాస్ట్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ లో వెజిటబుల్ ఫామ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ అన్ని కన్సాలిడేటెడ్ గా ఆ ఫార్మ్స్, ప్రీవియస్ ఫార్మ్స్ అన్ని అండ్ ద ప్రెసెంట్ ఫామ్ ఆల్సో ఆ రకంగా తీసుకుంటాం. ఈ ముందు జర్నీలో కూడా ఈ రూల్ అప్లై అవుతుంది అన్నట్టుగా ముందే చెప్పినట్టుగా అనుకోవాలి. అంటే మెటల్ ఫామ్ చెప్పినప్పుడు కూడా స్టోన్ అండ్ మెటల్ ఫామ్ అన్నారు కదా, కలిపారు అక్కడ కూడా వరల్డ్ ఈస్ అకార్డింగ్లీ అన్నారు. సో అదే లాజిక్. సార్ ఒక్కసారి సమ్మప్ చేద్దామే ముందు పేరాల నుంచి ఎక్కడి నుంచి అని. ఓకే. అది ఇన్ దిస్ స్టేట్ నుంచి కదండి. ఒక్క నిమిషం సార్. ఇన్ దిస్ స్టేట్ నుంచి అండి. ఇన్ దిస్ స్టేట్ 3 పేరాలు. అది ఇక్కడ ఈ 3 పేరాల్లోనూ కూడా సింపుల్గా మనకు కొత్త విషయం ఏంటంటే బాబా చెప్పేది వృక్షరూపం యొక్క లక్షణాల గురించి చెప్పారు. ఆ వృక్షరూపం యొక్క లక్షణాలు అది దానితోటి తాదాప్యం చెంది ఇది నేనే అనుకుంటూ దానికి సగము నిర్జీవ లక్షణాలు సగము జీవ లక్షణాలు వస్తాయి అన్నారు. అయితే ఇప్పటికీ స్వతంత్రంగా నిలబడుతూ తన్ను తాను వ్యక్తం చేసుకోలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే అది ఏదో ఒక ఆధారాన్ని సపోర్ట్గా తీసుకొని నిలబడగలదు కానీ సొంతంగా నిలబడలేదు. అలాగే వాలంటరీ మూమెంట్ కూడా దానికి రాదు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ స్థూల ప్రపంచం యొక్క అనుభవము గురించి ఒక్క మాట చెప్పుకుందాం. ఇప్పుడు రాయి, లోహము, వృక్షము, మానవుడు వరకు కూడా ఇవన్నీ ఒకే స్థూల ప్రపంచంలో ఉన్నాయి కదా. మనం నివసించేది స్థూల ప్రపంచం. దీనిలోనే రాయి నుంచి మానవుడు దాకా ఉంటున్నాడు. కానీ వాళ్ళ చైతన్య స్థాయిలు వేరువేరుగా ఉన్నాయి కదా. అది ఎందుకని ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకమైన సంస్కారములే పోగేసుకోగలదు. దాని నుంచి ఒక్కొక్క రకమైన అనుభవాలు మాత్రమే పొందగలదు కదా. రాయి ఉందనుకోండి, దానికి లిమిటెడ్, అంతవరకే అది సంస్కారాలు పోగేసుకోగలదు, అంతవరకే అనుభవాలు పొందగలదు. కాబట్టి దానికి కరస్పాండింగ్గా చాలా స్వల్పమైన చైతన్యం మాత్రమే ఉంటుంది. మానవుడికి కూడా చూసుకుంటే ఒక మానవుడికి ఒక స్థాయిలో ఉంటుంది, ఇంకొక మానవుడికి ఇంకొక స్థాయిలో ఉన్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది కదా. చైతన్యం అందరూ మానవ శరీరంలోనే ఉండొచ్చు, కానీ వాడి చైతన్యం మాత్రం తేడా ఉండొచ్చు. ఒక చిన్న కథ ఉందన్నమాట. అది ఒక్కసారి అది ఉదాహరణగానే తీసుకుందాం దాన్ని, అంతకంటే మనం చేయకుండా. ఒక చక్రవర్తి ఆయన ఒంటి స్తంభం మేడ మీద పైన కూర్చొని ఓపెన్ ఎయిర్లో క్రాఫ్ట్ చేయించుకున్నాడు. ఆయన చేయించుకుంటే ఆ బార్బర్ క్రాఫ్ట్ చేశాడు. చాలా చాలా ముగ్ధుడైపోయాడు, అంత అందంగా చేశాడు అనమాట. ఆ చక్రవర్తి సంతోషించి నీకు ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు, నువ్వు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తాను, అంత బాగా చేసావు నువ్వు అన్నాడు. అయితే ఈ ఒక్కరోజుకి మీ మహామంత్రిగా ఉండే అవకాశం ఇవ్వండి అన్నాడు. సరే మహామంత్రి గారిని పిలిచాడు. ఈ ఒక్కరోజుకి వాడిని మంత్రిగా ఉండని అన్నాడు ఆయన. సరే ఇంతలో రాజు మాట్లాడుతుండగానే ఒక 100 గుర్రాల మీద ఏవో సామాన్లు కట్టుకుని జనం దూరంగా కనపడ్డారు. మరి మా మంత్రి గారు ఇప్పుడు కొత్తగా ఇతను బార్బర్, నువ్వు వెళ్ళి అదేంటో కనుక్కుంటా అన్నాడు. అతను వెళ్ళి 1 గంట తర్వాత తిరిగి వచ్చాడు. గుర్రాలు వెళ్తున్నాయండి, మనుషులు కూడా నడుస్తున్నారు, పైన మూటలు కట్టుకుని ఉన్నాయన్నాడు. అదేంటిది, అది ఇక్కడికే కనపడుతోంది కదా అన్నాడు. నాకు ఇంతే తెలిసింది అన్నాడు. అప్పుడు అసలు మహామంత్రి నేను వెళ్ళి కనుక్కుని వస్తానని వెళ్ళాడు. అతను ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత వచ్చాడు. వస్తే పక్క రాజ్యం వాళ్ళు దండయాత్ర చేశారట మన సరిహద్దులోకి. సో అక్కడ ప్రజలు భయపడిపోయి ఇటు వెళ్ళిపోతున్నారు, నేను ఆల్రెడీ అటాక్ చేయమని వాళ్ళు పురమాయించేసి వచ్చాను అన్నాడు. అంటే ఇద్దరు కూడా ఒకే సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు, బట్ దేర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ టోటల్, దేర్ కాన్షియస్నెస్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ అనమాట, వాళ్ళ లెవెల్ ఆఫ్ అవేర్నెస్. అలాగ మనం అలా ఉదాహరణగా చేసుకోవచ్చు అనమాట. ఈ రాయి, లోహము, వృక్షము ఒకే స్థూల ప్రపంచంలో ఉన్నప్పటికీ వాటి యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ గ్రాస్ప్ ఆఫ్ ది గ్రాస్ వరల్డ్, ఈ స్థూల ప్రపంచాన్ని యొక్క చైతన్యము అది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి. అది దేని మీద ఆధారపడి ఉంటుంది, అది పోగేసుకున్న ఆ రూపంలో పోగేసుకున్న సంస్కారములకు, ఆ రూపంలో పొందిన అనుభవాలకు అనుగుణంగా ఉంటుంది. అది అంతవరకే ఇందులో నాకు అర్థమైంది సార్. జై బాబా. ఓకే, బాగుంది సార్, ఇప్పుడు అర్థమైంది.
అంటే ఏ రూపానికి ఆ రూపం కింద అదే చూసుకోవాలంతే. రాజు గారు, చెప్పండి. నాకు ఒక సందేహం వచ్చిందండి ఇది వింటున్నప్పుడు. ఈ మినరల్స్ అండ్ వృక్షాలు సంస్కారాలు పోగేసుకుంటున్నాయి కదా, ఆ సంస్కారాలు కొన్ని ఉదాహరణలు ఇచ్చారా బాబా? అలానే ఏ సంస్కారాలు ఒక మినరల్ని ఇంకో మినరల్లోకి మార్పు చేస్తోంది? అంటే ఒక కార్బన్ గోల్డ్గా ఏ సంస్కారం వల్ల మారుతోంది అనేది ఏమైనా ఇచ్చారా బాబా? అది డౌట్ అండి, అంత డీటెయిల్డ్గా ఉందా అన్నది. నరసరావు ఏమన్నా అలా ఉందా అండి? అంత డీటెయిల్డ్గా లేదు కదా. అవసరం లేదు కదండి దానికి. మనకి ఇప్పుడు రాయి గురించి చెప్పారు. ఇప్పుడు రాయి ఉందనుకోండి, రాయికి విభిన్న సంస్కారాలు ఎలా వస్తాయంటే, ఒక రాతి నుంచి విగ్రహాన్ని తయారు చేస్తారు, ఒక రాతిని టాయిలెట్ దగ్గర వాడతారు కదా, ఒక రాతిని మురికి కాలువ దాటడానికి ఒక బ్రిడ్జిగా వాడతారు కదా. అది పొందే అనుభవాలు వేరువేరుగా ఉంటాయి కదా. అలాగే ఇవి కూడా అంటే వాటి మినరల్ తాలూకా సంస్కారాలకి మనం ఉపయోగపడతాం, వాటిగా అవి కొత్తగా అంటే సంస్కారాలు పోగు చేసుకో మనం దోహదం చేస్తాం కదండి. ఒక లోహము ఒక రాజు మెడలో ధరించాడు బంగారాన్ని కదా, అది పూజలు అందుకుంటూ ఉంటుంది కదా. అవును, దానికి భిన్నమైనటువంటి సంస్కారాలు వస్తాయి కదా. ఓకే. అలాగే ప్రతి విషయంలో కూడా ఇనుము ఉందనుకోండి, ఇనుము కూడా అంతే. ఏదైనా సరే అంటే లాజిక్ ఒకటే, అది మనకు లోతుగా దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు వీలు కాకపోవచ్చు, లాజిక్ మాత్రం అవును. అంటే కొన్ని ఉదాహరణలు వృక్షానికి సంబంధించి మనకైతే సంస్కారాలంటే ఆలోచనలను కానీ మనం చేసే పనులను కానీ మనకు కొంచెం ఒక అవగాహన వస్తుంది. అదే వృక్షానికి అయితే అది చేసే సంస్కారం ఏంటి అంటే, ఇంకొక చెట్టుని పట్టుకొని దానిలో ఉన్న రసాన్ని పీల్చడమా, లేకపోతే మినరల్స్ని జీర్ణం చేసుకోవడం. కదిలితే సంస్కారం అన్నారు కదండి బాబాయ్, కదిలితే సంస్కారం. ఓకే. అది పుష్పిస్తే పళ్ళు ఇస్తే సంస్కారం. చెప్పండి కళ్యాణ్. అదే ఇండైరెక్ట్ అంటే మనం అనుకున్నది మన ద్వారా వచ్చిన ఇంప్రెషన్స్ అంటున్నారు కదా, అది కాకుండా కూడా న్యాచురల్ గానే ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అనండి, వర్షం అనండి, సో ఆ ఆస్పెక్ట్స్ కూడా ఎక్స్పీరియన్సెస్ లోకి కౌంట్ అవుతాయి కదా. అవును, అదే నేను అర్థం చేసుకుందాం అనుకుంటున్నాను. ఏది వాటికి కరువులో అది కొన్ని అనుభవాలు పొందుద్ది, వరద వచ్చింది అనుకోండి అది కొన్ని అనుభవాలు పొందుద్ది కదా. అదే అంటే అడవిలో ఉన్న ఒక రాయి ఒక నది దగ్గర ఉంటే దానికి పొందే సంస్కారాలు వేరు, ఒక చెట్టు కింద ఉన్నప్పుడు నీడలో ఉంటే దానికి పొందే సంస్కారాలు వేరు. అలా సంస్కారాలు రకరకాల ఒకే రాయి ఉన్నప్పటికీ, ఒకే అడవిలో ఉన్న రాళ్ళు ఒకటే ఉన్నప్పటికీ అవి ఉండేటటువంటి పరిస్థితుల వల్ల వాటి సంస్కారాల తాలూకా తేడా కూడా ఉంటుంది, వాటి గమనం కూడా వేరుగా ఉంటుంది. వెరీ గుడ్, అది నాకు అనిపించింది సార్. జై బాబా. ధన్యవాదాలు. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి? గౌరీ గారిలో ఇదే అండి లాస్ట్ది పారాగ్రాఫ్. అవునండి. కాన్షియస్ realizes that it is without a form, although the evolving consciousness is there. The last మెటల్ ఫామ్ లోని సంస్కారాలు మొట్టమొదటి వృక్ష రూపంలో ఖర్చు చేసుకున్న తర్వాత అది ఆ దేహం నుండి వేరుపడుతుంది అని ముందు పేరాలో చెప్పారు. అయితే ఇక్కడ చెప్తున్నారు, అయితే ఈ ఎరుకగల ఆత్మ తనకు కొంచెం వికసించిన చైతన్యం ఉన్నప్పటికీ తనకు రూపం లేదని ఇంకొకసారి అనుభవంతో తెలుసుకుంటుందట. కాన్షియస్నెస్ అలాగే ఉంది, రాలిపోయింది, దేహం ఒకటే, వేరుపడింది, దేహం ఒక్కటే. This evolved consciousness of the soul is now centered in the impressions of the most first species of the vegetable form, just dropped or dissociated. అప్పుడు ఈ చైతన్యం దేహం నుండి వేరుపడిన తర్వాత ఆ సోల్కి మొత్తం దృష్టి అంతా దేని మీద కేంద్రీకృతమై ఉంటుందట, ఇందులో పోగేసుకున్న సంస్కారాల మీదే ఉంటుంది. ఫస్ట్ వెజిటబుల్ ఫామ్ లో కలెక్ట్ చేసుకున్నటువంటి సంస్కారాలని ఖర్చు చేయాలి కదా, దానికి అనుగుణంగా రూపం పొందాలి. అంటే ఈ చైతన్య యొక్క ఫోకస్ అంతా కూడా, కాన్సన్ట్రేషన్ అంతా కూడా
ఈ జన్మలో పోగేసుకున్న సంస్కారాల మీద ఉంటుంది. శరీరం వదిలేసినా సరే చైతన్యం దృష్టి ఇంప్రెషన్ మీద ఉంటుంది అని ఇక్కడ బాబా చెప్తున్నారండి. జై బాబా సార్. జై బాబా. ప్రతి రూపంలోనూ ఇదే రిపీట్ చేసుకుంటూ వస్తున్నారండి బాబా. ఆ రూపం ఒక్కటే మారుస్తున్నారు. ఎందుకంటే ఇదంతా మనకి బుర్రలో సిమెంట్ అవ్వాలని. అది మొట్టమొదట రాలిపోయినటువంటి రూపంలో పోగేసుకున్న సంస్కారముల మీద చైతన్యము లగ్నమై ఉంటుంది కాబట్టి అది వాటిని ఖర్చు చేయడానికి గాను అనువైనటువంటి మరొక రూపాన్ని దాల్చాలి. ఆ కొత్త రూపము పాత సంస్కారముల మోసయే అవుతుంది కదా. ఆ కొత్త రూపంలో పాత సంస్కారములను ఖర్చు చేసి అనుభవాలను పొందుతూ వాటి ద్వారా మళ్ళీ కొత్త సంస్కారములను పోగేసుకుంటూ అది అలాగ జీవితం గడుపుతుంది. అలా చెప్పుకుంటూ వస్తున్నారు లాజిక్ అనమాట. అది ఒకటవ రూపము, రెండవ రూపము, చిట్ట చివరి రూపము, అలా ప్రతి జాతిలోనూ కూడా. ఎస్ సార్. అదే అండి ప్రాసెస్ అయితే అది ప్యాటర్న్ క్లియర్గా రిపీట్ అవుతుందండి. అదే ఎటొచ్చేటే ఈ కాన్షియస్నెస్ పెరగడంలో వచ్చే అవుటర్ ఎఫెక్ట్, విజిబుల్ ఎఫెక్ట్ మనకి ఇప్పుడు ఆ ఎరెక్టెడ్ పొజిషన్స్ అవి చెప్తున్నాయి, ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ ఆ మార్పు మనకి విజిబుల్ కదా ఇక ఈ జన్మలో అడ్వాన్స్ అయిపోయింది. అది జోడిస్తున్నారు ఎక్కడికక్కడ. ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా వెర్టికల్గా ఉంటుంది కానీ సపోర్ట్తో ఉంటుంది. అదే సింపుల్గా రాజుగారు మనం ఒకలాగా అర్థం చేసుకోవచ్చండి. ఈ డిఫరెంట్ జాతులన్నీ డిఫరెంట్ కంటైనర్స్ అనుకుంటే ఆత్మ కంటైనర్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, అక్కడ ప్రవేశిస్తూ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్క కంటైనర్కి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని చెప్తున్నారు. రాయి అంటే ఎలా ఉంటుంది, లోహం అంటే ఎలా ఉంటుంది, వృక్షం అంటే ఎలా ఉంటుంది, క్రిమ్ అంటే ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. అందులోకి ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది, అందులో ఉంటుంది. మళ్ళీ కొన్నాళ్ళు ఆ లక్షణాలన్నీ అనుభవిస్తే ఇది నేనే అనుకుంటుంది, మళ్ళీ దాన్ని ఖాళీ చేసి ఇంకో దానిలోకి వెళ్ళిపోద్ది. అలాగనమాట. అలాగా మనం ఒక్కొక్క కంటైనర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు. జై బాబా. ఏమన్నా ఉన్నాయమ్మా ఫైనల్గా ఈ గౌరీ గారు చదివిన పారాగ్రాఫ్స్ ఫైనల్గా అన్న ప్రశ్న? ఓకే, కంటిన్యూ చేద్దాం అండి. అయితే గోపాలకృష్ణ గారు. జై బాబా అండి. జై బాబా సార్. ఎక్కడి నుంచానండి? To experience these impressions of the most first species of vegetable form, the consciousness of the soul, now without any form, utilizes an appropriate medium, which is the most next species of the vegetable form. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నదంటే సోల్ వెజిటేషన్లో, అంటే వెజిటేబుల్ కింగ్డమ్లో మొదటి రూపాన్ని తీసేసుకుంది. మొదటి రూపాన్ని తీసేసుకున్న తర్వాత అందులో ఎక్స్పీరియన్సెస్ అయిపోయి ప్రజెంట్ ఫస్ట్ వెజిటబుల్ ఫామ్ని డ్రాప్ చేసేసింది అని అంటే ఇప్పుడు ప్రజెంట్ దానికి ఫామ్ లేదు. ఏమిటున్నది తన దగ్గర అని అంటే ఏవైతే లాస్ట్ అంటే దీనికి లాస్ట్ అనమాట. అంటే వృక్ష జాతిలో మొదటి జాతిని ఇది తీసుకోవడం చేత, ఆ రూపాలు తీసుకోవడం చేత దాంట్లో ఏవైతే సంస్కారాలలో ప్రోవ్ చేసుకుందో అవి ఉన్నాయి ప్రజెంట్ దాని దగ్గర, బట్ ప్రజెంట్ ఫామ్ లేదనమాట. అయితే టు ఎక్స్పీరియన్స్ దీస్ ఇంప్రెషన్స్, ఆ ఇంప్రెషన్స్ ఏవైతే కలెక్ట్ చేసుకున్నదో దేంట్లో ఆఫ్ ది మోస్ట్ ఫస్ట్ స్పీసీస్ ఆఫ్ ది వెజిటబుల్ ఫామ్లో ఉన్నటువంటి వృక్ష జాతిలో ఉన్నటువంటి మొదటి రూపంలో సంపాదించుకున్న ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, ది కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ నా వితౌట్ ఎనీ ఫామ్, ఇప్పుడు ప్రజెంట్ దీనికి ఏ రూపము లేదన్నమాట. ప్రజెంట్ వదిలేసింది, ఆ ఉపాధిని వదిలేసింది. ఇప్పుడు కాన్షియస్నెస్ ఏం చేస్తుందంటే యూటిలైజెస్ ఎన్ అప్రోప్రియేట్ మీడియం విచ్ ఈస్ ది మోస్ట్ నెక్స్ట్ స్పీసీస్ ఆఫ్ ది వెజిటబుల్ ఫామ్. అంటే మనం ఒక సెన్స్లో చూస్తే కాన్షియస్నెస్ తాలూకు ఎవల్యూషన్ కదా. ఇప్పుడు ఈ ఆత్మ యొక్క చైతన్యం ఏం చేస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ అప్రోప్రియేట్ ఫామ్, సూటబుల్ ఫామ్ అనమాట. అంటే తన దగ్గర ఉన్నటువంటి సంస్కారాలకు అనుగుణంగా ఆ సంస్కారాలను అనుభవం పొందడం కోసం ఏదైతే సూటబుల్ లేదా అప్రోప్రియేట్ కరెక్ట్ ఫామ్, మీడియం లేదా ఉపాధి ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి చూస్తుంది అనమాట. అదేది అంటే విచ్ ఈస్ ది నెక్స్ట్ స్పీసీస్ ఆఫ్ ది వెజిటబుల్ ఫామ్, అంటే రెండోది అనమాట.
ఫస్ట్ మోస్ట్ అది మోస్ట్ ఫస్ట్ తర్వాత వచ్చేటువంటిది అనమాట. మోస్ట్ నెక్స్ట్ ఫస్ట్ నెక్స్ట్ అనమాట. ది మోస్ట్ నెక్స్ట్ స్పీసీస్ ఆఫ్ ది వెజిటబుల్ ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ ది కన్సాలిడేటెడ్ మౌల్డ్ ఆఫ్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ది మోస్ట్ ఫస్ట్ స్పీసీస్ ఆఫ్ ది వెజిటబుల్ ఫార్మ్. సో ఈ వృక్ష జాతిలో వచ్చేటువంటి రెండో రూపం ఏదైతే ఉందో ఇది నిజానికి మొదటి జాతిలో మొదటి రూపంలో తను కలెక్ట్ చేసుకున్నటువంటి సంస్కారాలు అన్నీ కూడా సంఘటన చేస్తే ఏకీకృతం చేస్తే వచ్చినటువంటి ఆ మోసనే ఇది. అంటే ఎందుకంటే ఆ అనుభవాలను అన్నింటినీ పొందడం కోసం, అంటే ఆ సంస్కారాలను అనుభవించడం కోసమే ఈ రూపాన్ని పొందింది. కాబట్టి ఈ రూపం ఎటువంటిది అని అంటే ముందు జాతిలో అది పొందినటువంటి సంస్కారాలకి అనుగుణంగా సంస్కారాలకి సరిపోయేటువంటి మూస లాంటిదే ఈ ఫామ్ అని చెప్పారండి. ఈ ఫస్ట్ ప్యారాలో ఇది చెప్పారు. అది నేను అనుకోవటం అంతా నాగేశ్వరరావు సార్ చెప్పినట్టు ముందర ఉన్నటువంటి థింగ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు కాబట్టి కంటిన్యూ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. By association with the medium of the most next species of the vegetable form, అంటే ఇప్పుడు నెక్స్ట్ స్పీసీస్ అంటే వృక్షజాతి లో ఉన్నటువంటి రెండవ రూపాన్ని లేదా రెండవ ఉపాధిని ఇది పొందింది. దాంతో ఇప్పుడు తాదాత్మ్యం చెందిన తర్వాత ది కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది గ్రాస్ వరల్డ్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ది లాస్ట్ స్పీసీస్ ఆఫ్ ది వెజిటబుల్ ఫార్మ్ జస్ట్ డ్రాప్డ్. ఇది ఏంటి అని అంటే దీంట్లో ఏం చేస్తుంది, అది ముందు పొందినటువంటి ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ పొందుతుందంటే ఆ ఎక్స్పీరియన్సెస్ ముందు సంపాదించుకున్నటువంటి ముందు రూపంలో సంపాదించుకున్నటువంటి అదే ముందు వదిలేసినటువంటి ఉపాధిలో సంపాదించుకున్నటువంటి సంస్కారాలకు అనుగుణంగానే ఈ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఇప్పుడు సెకండ్ ఫామ్లో. When these impressions are exhausted through diverse experiences, the consciousness of the soul relinquishes its association with the most next species of the vegetable form and again experiences that it is without grass form ఎక్కడికి రాద్దాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రెండో ఫామ్లో ఇవన్నీ ఈ ఇంప్రెషన్స్ అన్నీ కూడా అది ఎక్స్పీరియన్స్ చేసేసింది, ఆ సంస్కారాలను ఎక్స్పీరియన్స్ చేసేసిన తర్వాత అంటే అన్ని డైవర్స్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి ముందు తీసుకున్నటువంటి ఆ సంస్కారాల వల్ల. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాసెస్లో భాగంగా కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ రిలింక్విషెస్ అదేం చేస్తుంది అని అంటే ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫామ్ ఉందో ఈ సెకండ్ ఫామ్ను కూడా నెక్స్ట్ వదిలేయాలన్నమాట. ఎందుకంటే దాంట్లో అది పొందాల్సినటువంటి అనుభవాలన్నీ పొందేసింది, అయిపోయింది. అండ్ అగైన్ ఎక్స్పీరియన్సెస్ దాట్ ఇంకా ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ వితౌట్ గ్రాస్ ఫామ్, అంటే ఇంతకు ముందులాగే మళ్ళీ రెండో ఫామ్లో డైవర్స్ ఎక్స్పీరియన్సెస్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ అంటే ఎక్స్పీరియన్సెస్ అయిపోయి బయటకు వచ్చిందంటే దాని అర్థం అదే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తన హూ ఐఎమ్ అన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు ఇంకా, అంటే ప్రాపర్గా ఐఎమ్ గాడ్ అన్నటువంటి ఆన్సర్ రాలేదు కదా. కాబట్టి రెండో ఫామ్లో అది ఎక్స్పీరియన్సెస్ అయిపోయింది, అంటే అక్కడికి అది సాటిస్ఫై కాలేదు ఈ ఆన్సర్తో. కాబట్టి ఇది నేను కాదు, వృక్షజాతిలో ఉన్నటువంటి రెండో ఫామ్ నేను కాదు, కాబట్టి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నేనెవరు, కాబట్టి మళ్ళీ ఈ ప్రాసెస్ మళ్ళీ అక్కడ మళ్ళీ అగైన్ స్టార్ట్ అవుతున్నట్టే. అందుకే ఇక్కడ వితౌట్ గ్రాస్ ఫామ్, ఇక్కడ ఫామ్ లేదు దానికి. సో కాన్షియస్నెస్ ఈజ్ సెంటర్డ్ ఓన్లీ ఇన్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ దట్ స్పీసీస్ ఆఫ్ ది ఫామ్ లాస్ట్ డ్రాప్. ఇప్పుడు ఈ దేంట్లో ఉన్నది అని అంటే దేంతో ఉన్నదంటే సోల్ తరఫు కాన్షియస్నెస్ రెండో ఫామ్లో అది పొందినటువంటి సంస్కారాల మూసలో ఉన్నదన్నమాట. Again, to experience these impressions, the consciousness of the soul tends the soul to identify with the next species of the vegetable form. మళ్ళీ ఇప్పుడు రెండో ఫామ్లో పొందినటువంటి సంస్కారాలు అనుభవించాం కదా, ఈ అనుభవించడం కోసం ఏం చేస్తుందంటే ఈ కాన్షియస్నెస్ వల్ల ఇంకొక ఫామ్ని వెతుక్కుంటుంది, అది సూటబుల్ ఫామ్. దిస్ చైన్ ఆఫ్ ఇంప్రెషన్స్, experiences and species of the form from one form to another is so linked that is apparently endless. ఏమంటున్నారంటే నిజానికి ఇంప్రెషన్స్ అంటే ముందర సంస్కారాలు ప్రోగు చేసుకోవడం, సంస్కారాలకు అనుగుణంగా ఎక్స్పీరియన్సెస్ రావడం, మళ్ళీ ఈ ఎక్స్పీరియన్సెస్ని ఒక స్పెసిఫిక్ ఫామ్ ద్వారా అది అనుభవించడం,
ఇది మనం చూస్తున్నాం. ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా లింక్ అయ్యే ఉంటాయి. దట్ ఈస్ వాట్ ముందర మనం చదువుకుంటున్నది కూడా అదే కదా. ఈ దీంట్లో ఇంప్రెషన్స్కి అనుగుణంగానే నెక్స్ట్ బాడీ తీసుకుంటుంది, అది ఫామ్ తీసుకుంటుంది అంటూ ఏం చెప్తున్నారంటే, సో లింక్ దట్ ఈస్ అపరెంట్లీ ఎండ్లెస్. అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక ఎండ్లెస్ ప్రాసెస్ లాగా కనిపిస్తుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అని. And the consciousness of the soul, in order to evolve itself fully and completely, has no other course but to become entangled in this vicious circle. అయితే ఈ ఎండ్లెస్గా కనిపించేటువంటిది ఈ దేనికి అని అంటే, ఈ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ ఏదైతే ఆత్మ యొక్క చైతన్యం ఉన్నదో అది యాక్చువల్గా ఏం పొందాలి అని అంటే, ఫైనల్గా తను అనుకున్నటువంటి హూయమై అన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రావాలి. అది ఇన్ ఆర్డర్ టు ఇవాల్వ్ ఇట్ సెల్ఫ్ అంటే నిజానికి ఆ కాన్షియస్నెస్ పెరుగుతూ ఉండాలన్నమాట. ఈ పెరుగుతూ ఉండాలి, ఉన్నత చైతన్యానికి వెళ్ళాలన్నమాట. అది ఈ ఉన్నత చైతన్యానికి వెళ్ళడం, సంపూర్ణంగా వెళ్ళడం కోసం ఇట్ హ్యాస్ నో అదర్ కోర్స్ బట్ టు బికమ్ ఎంటాంగిల్డ్ ఇన్ దిస్ సర్కిల్. అంటే ఈ విధంగా చైతన్యం అన్నటువంటిది ఇంప్రూవ్ అయ్యి ఎన్హాన్స్ అవ్వడానికి ఈ లూప్లో పడి ఒక ఫామ్ తర్వాత ఒక ఫామ్, ఒక ఇంప్రెషన్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం కరస్పాండింగ్ ఫామ్ తీసుకోవడం తప్పితే ఈ లూప్లో అది నడవడం తప్పితే ఇంకొక మార్గం లేదు. Perforce, the consciousness of the soul thus gained makes the soul realize that it is infinite, eternal, and eternally in the oversoul, and makes the soul experiences infinite power, knowledge, and bliss. అంటే ఇదంతా దేనికి అవుతుంది అని అంటే, ఎందుకు అని అంటే ఒకటి దానికి అవసరం, ఆ కాన్షియస్నెస్ లేకపోతే ఆ సోల్కి ఒకటి అవసరం. ఏంటి అవసరం అంటే పెర్ఫోర్స్ అని అంటే, ది కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ దస్ గెయిన్ మేక్స్ ది సోల్ టు రియలైజ్. ఈ చైతన్యం సోల్ని ఏం చేస్తుంది అంటే రియలైజ్ అయ్యేటట్టు చేయాలి. ఏంటి రియలైజ్ అయ్యేటట్టు చేయాలి? తను ఇన్ఫినిట్, లేకపోతే అనంతమైనటువంటిది, లేకపోతే శాశ్వతమైనటువంటిది, శాశ్వతంగా తను పరమాత్మలోనే ఉన్నది అన్నటువంటి విషయం తనకి అర్థం అవ్వాలి. అర్థమవుతూ సోల్ మస్ట్ ఎక్స్పీరియన్స్ ది ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. ఇవన్నీ కూడా తను ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఇవి చెయ్యాలి. ఈ చేయడం కోసము ఈ విసియస్ లూప్ ఏదైతే చెప్తున్నారో, ఫామ్ తర్వాత ఫామ్ తీసుకోవడం అన్నటువంటిది, ఈ ఇంప్రెషన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ స్పీసీస్ ఆఫ్ ది ఫామ్ అనేటువంటి లూప్ అనివార్యమైనటువంటిది. ఇది తప్పితే ఇంకొక మార్గం దానికి లేదు. ఎందుకంటే ఫైనల్గా అది రీచ్ అవ్వాల్సిన గోల్ తన ఒక సోల్ని, తను ఓవర్ సోల్లోనే ఉన్నానని, తనకి ఇన్ఫినిట్ అదే పవర్ అవన్నీ ఉన్నాయని, ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్, బ్లిస్ ఇవన్నీ తెలుసుకోవాలి, అదే ఎక్స్పీరియన్స్ ద్వారా పొందాలి అని అంటే ఇది తప్పనిసరి, ఇదే మార్గం అన్న సెన్స్లో చెప్తున్నారని నాకు అనిపిస్తుందండి. ఇది ఈ ప్యారాలో చెప్పింది. జై బాబా. జై బాబా అండి. రాజుగారు సమాప్తం నెక్స్ట్ వీక్ చేసుకుందాము. అలాగే సార్, అలాగే. నిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది కదండి మీకు. ఎస్ఎస్ లక్ష్మి గారు కూడా ఆమె రెడీ అని చెప్పారు. అవునండి, కాల్ చేశారు, చెప్పారండి. పద్మిని గారు కూడా అదే ఇంకెవరన్నా ఉంటే మీరే మీకు జ్ఞాపకం చేద్దామని. అలాగే సార్, అలాగే. అదే పద్మిని గారు, లక్ష్మి గారు ఇద్దరు కూడా మనం అనుకున్నట్టు సమ్మప్ సెషన్ని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారండి. ఓకే సార్. ఓకే, అయితే గోపాలకృష్ణ గారు ఇక్కడ మార్చేసుకుందామండి. మళ్ళీ డీటెయిల్గా ఇది అంటే ఇంకొక చిన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బాబు. ఇన్ఫినిటీ యాంగిల్ అది ఒకటి యాడ్ చేశారు, ఇక్కడ డిస్కస్ చేద్దాం. రిఫరెన్స్ అది ఇక్కడ అది ఉంది ఇక్కడ. జై బాబా సార్. అయితే జై బాబా సార్. జై బాబా. జై బాబా. జై బాబా.